వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మన సూపర్ గెస్ట్ ఎవరంటే పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో నాకు చిన్న చిన్న డౌట్లు. అసలు న్యూమరాలజీ అంటే ఏంటి? న్యూమరాలజీలో సెలబ్రిటీస్కే పనిచేస్తే కామన్ పీపుల్స్ కూడా పనిచేస్తుందా లేదా? అంటే వాళ్ళకే వర్త్ అంటే ఎందుకంటే సార్ ఇచ్చిన వాటిలో కొంతమందికి తమన్నా గారు కానీ, నితిన్ గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, బోయపాటి శ్రీని గారికి కానీ వీళ్ళందరికీ ఇచ్చారు. వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. మరి కామన్ పీపుల్స్ నాలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారా కాదు? అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. సార్ నమస్కారం సార్. నమస్తే వంశీ. సార్ బాగున్నారా సార్? చాలా బాగున్నాను అన్న. సార్ మీకు అడిగిన ప్రశ్న ఏంటంటే ఫస్ట్ న్యూమరాలజీ అంటే ఏంటి? ఉమ్. ఇది కేవలం సెలబ్రిటీల వరకే వర్తిస్తుందా? ప్రతి ఒక్క మనిషికి కూడా వర్తిస్తుందా? పేరున్న ప్రతి ఒక్క ప్రాణికి, Okay. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఉమ్. లాస్ట్కి ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క పిల్లలు కూడా కావచ్చు, ఆ, మంచి పేరు పెడితే మంచి లైఫ్, మంచి ఫుడ్, మంచి హెల్త్, లాంగ్ లైఫ్ స్పాన్. ఓకే. ఇక్కడ ఏమంటే మన పుట్టుక మనకు దేవుడిచ్చిన మొదటి ఆస్తి. ఉమ్. నామకరణం మనం చేసుకునే మొదటి పండగ. Okay. సో దేవుడిచ్చిన పుట్టుక్కి మ్యాచింగ్గా ఉమ్. పేరుని పెట్టుకోగలిగితే, Okay. నేనేం చేస్తున్నా అంటే చాలా మంది పేర్లతో వస్తారు, పెట్టేసిన పేర్లు. ఉమ్. ఆ పేర్లు మార్చకుండా ఆ పేర్లో ఒక లెటర్ మార్చి, లైక్ అమీర్ ఖాన్ 2000 2001 నాన్నగారిని కలిశారు, అవును. AAMIR. ఉమ్. తమన్నా TAMANNAAH. ఓకే. సో చిన్న చిన్న, ఇప్పుడు ఆశీర్వాద్ AASHIRVAAD, ఉమ్. ముందు ఒక ఏ, మధ్యలో ఒక ఏ. ఓకే. సో పేరులో సంఖ్య ముఖ్యము. ఓకే. అంటే ఒక పేరు ఉంది, ఆ పేరులో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఉమ్. అది ఆయన డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయినట్టు. ఓకే. ఆ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని మనం పోల్చుకోకూడదు. ఉమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, ఉమ్. నా పేరు చిరంజీవినే, నాకు కష్టాలు ఉన్నాయి, ఉమ్. మరి ఆయన బాగుందంటే ఆయన పుట్టుక వేరు, ఆయన బర్త్ నంబర్, ఆయన డిస్ట్ నంబర్. యా. ఆ బర్త్ డిస్నీ ప్రకారం మీ పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, ఓకే. సంఖ్యాబలం ఎంత ఉండాలి, ఉమ్. ఎవరైతే దగ్గరగా ఉంటారో అంత హ్యాపీగా ఉంటారు, Hmm. ఎవరైతే దూరంగా ఉంటారో వైబ్రేషన్స్ కి Hmm. అంత కష్టాల్లో ఉంటారు. ఓకే. ఇది నంబర్ గేమ్ నాన్న. ఉమ్. ఎవరైతే పుట్టుకలో శక్తి వాడుకుంటారో వాళ్ళు గెలుస్తారు, ఉమ్. ఎవరు వాడుకోరో. సో అందుకే నేను చెప్తాను, నా భాషలో పేరే మంత్రం, ఉమ్. మంత్రం ఈజ్వల్ టు దైవబలం. Okay. ఎవరైనా సరే, నేను కామన్ ఒక ఆటో తొలగిన అతనికి ఇచ్చాను. ఉమ్. అంటే ఇక్కడ ఎవరు చీప్ కాదు, కష్టపడి పనిచేసే ప్రతి మనిషి ఒక హీరోనే, వాళ్ళ Oh. ఫ్యామిలీ హీరోనే. అవును సార్. సో నేను ఆటో డ్రైవర్ అంటే తక్కువ మాట కాదు. ఉమ్. సో హీస్ వర్కింగ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. Yeah. సో నేను ఇచ్చాక ఏం చేశాడు, అతనికి అదృష్టం పెరిగి ఉమ్. ఆయన 1-2 ఆటోలు కొనుక్కొని, ఉమ్. ఒక ఆటో ఆయన తొలుకుంటా, 2 ఆటోలు బాడుక్కి. ఉమ్. సో ఒక 5-10 yearsలో అతను 10 ఆటోలు మెయింటైన్ చేస్తా, ఉమ్. ఒక లగ్జరీ లైఫ్. ఓకే. సో నేను కారు తోలి అతనికి ఇచ్చాక, సో హీ స్టార్టెడ్ రన్నింగ్ ఏ ట్రావెల్స్ ఆఫీస్. Okay. ఒక 5-10 yearsలోని రేంజ్ మారడం. ఉమ్. సో నేను చేసే పని వదిలేసి ఇంకో పనిలోకి వెళ్ళమని చెప్పను, తెలిసిన పనే చేయండి, ఉమ్. నిజాయితీగా చేయండి, కష్టపడండి. ఓకే. కష్టపడకుండా అదృష్టం రాదు, అవును. నేను ఇచ్చేది అదృష్టం మాత్రమే. ఓకే. సో అదృష్టం బాగుంటే ప్రతి అడుగున గెలుపు, అవును. ఓటములు లేకుండా. ఉమ్. అంటే పేరు చక్కగా ఉన్నవాళ్ళు, ఉమ్. ఈ హైదరాబాద్లోనే నేను మా నాన్నగారు ఆఫీస్లో 25 ఏళ్ళ పైన ఉన్నాను, ఉమ్. కొన్ని వేల మందికి ఇచ్చాము రియల్ ఎస్టేట్ వాళ్ళకి. ఉమ్. ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్గా వాళ్ళు హౌస్, కార్, భూములు, ఓకే. బ్యాంక్ బ్యాలెన్స్ అడిక్వేట్. ఉమ్. నేను అమౌంట్ చెప్తే బాగుండదు, ఓకే. చాలా బాగున్నారు. ఓకే. సార్ ఒక పేరు అనేది అందరికీ సరే, అంటే ఇప్పుడు నా పేరు వంశీ, నా పేరు అందరు పెట్టుకుంటే వాళ్ళు సక్సెస్, చాలా మంది వంశీ కృష్ణ వాళ్ళు చాలా మంది సక్సెస్ అయ్యారు. సో మనం కొంచెం డౌన్ఫాల్లో ఉన్నాం. మన అందరికి ఒక పేరు సెట్ అవుతుందా? ఎట్లా ఉంటుంది సార్ ఇవన్నీ? మనం ఒక పేరు తీసుకుంటే 100 మందిలో ఉమ్. 10 మందికి సెట్ అయిపోతుంది. ఉమ్. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళాము, అక్కడ 34 సైజ్ ప్యాంట్ ఉంది, అది ఎంతమందికి పడుతుంది? అవును. ఒక 28 ఉంటాడు, ఒకడు 32 ఉంటాడు, ఒకటి 36 ఉంటాడు. సో కరెక్ట్గా పట్టేది 10 మందికే. ఓకే. సో యాజ్ ఇట్ ఈస్, నేను ఏ పేరు తప్పని చెప్పడం లేదు, ఉమ్. ఆ డేట్ ఆఫ్ బర్త్ తప్పు. ఓకే. బస్ స్టాండ్ ఉంది, ఉమ్. 100 బస్సులు ఉన్నాయి, ఉమ్. అందరినీ ఒకే బస్సు ఎక్కిచ్చేస్తే ఆ. ఒక్కొక్కరు ఒక గమ్యం, ఒకరు విజయవాడ, ఒకరు కరీంనగర్, వరంగల్, అవును. ఒకరు తిరుపతి, ఒకే బస్సు ఎక్కిస్తే పోవడం కరెక్ట్ కాదు. ఓకే. గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే. సో అందుకే వైబ్రేషన్స్ నేమ్ చక్కగా పెట్టుకుంటే, ఎవరికైనా కష్టాలు ఉన్నవు, నా హెల్త్ ప్రాబ్లం ఉందంటే పేర్లో రాంగ్ నంబర్. ఉమ్. రాంగ్ నంబర్స్ మహా అంటే 100లో 10 ఉంటాయి, ఉమ్. 90 మంచి నంబర్లు. సో మనం ఒక పేరు చూసుకుంటే 100 మందిలో 30 టాప్ ఉంటారు ఉమ్. మన సమాజంలో ఉన్నట్టే, ఓకే. కోటీశ్వర్లు. ఒక 30 to 40 మిడిల్ క్లాస్, దే విల్ హ్యావ్ గుడ్ నంబర్స్, దే విల్ హ్యావ్ బ్యాడ్ నంబర్స్. ఒక 20 to 30 ఏది పట్టినా దరిద్రం, ఏది పట్టినా ఫెయిల్యూర్స్, ఓకే. ఎక్కడ డబ్బులు పెట్టినా లాస్. ఉమ్. సో ఐఎమ్ వరీడ్ అబౌట్ దిస్ 30 and 40. ఓకే. ఈ 17 కానీ మనం
చిన్న చిన్న మార్పులు చేయగలిగితే అద్భుత విజయాలు. ఇప్పుడు యడ్యూరప్ప 2006 ముందు ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ కాదు, జడ్పీటీసీ మెంబర్ కాదు, ఏది కాదు. మమ్మల్ని కలిచారు. యడ్యూరప్పని మేము యడ్యూరప్పని మార్చాక 2007లో హీ బికెమ్ ద సీఎం ఆఫ్ కర్ణాటక. సో ఇలా మనం ఇచ్చిన చాలా మంది 99లో జయలలిత గారికి ఒక నాన్నగారు JAYA LALITHAA వైబ్రేట్ పలికేది మారదు, రాసే విధానం ఈ రాతను మారుస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఫస్ట్లో ఏ లెటర్ గురించి మాట్లాడుకుందాం సార్. ఏ లెటర్ ఎలా ఉంటుంది, ఏ లెటర్ పేరు పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉండబోతున్నారు? నాన్న ఇక్కడ టోటల్ లెటర్స్ 26, AEIOU ఓవల్స్ 26 లెటర్స్లో 5 ఓవల్స్. ఈ ఓవల్స్తో ఎవరు పేరు పెట్టుకున్నా దైవ శక్తులు ఎక్కువ ఉంటాయి. సో ఏ అనేది నా భాషలో ఓంకారంతో సమానం. మొదటి పుట్టిన లెటర్ మీద దేవుడికి మమకారం, ప్రేమ ఎక్కువ శక్తులు లెటర్ ఏకి, జేకి, వైకి, ఎస్కి ఇచ్చాడు. వీళ్ళందరూ సూర్య భగవానుడు దీవెనలు అనమాట. వీళ్ళంతా సన్ గాడ్. ఏ అంటే 1 అంటే సూర్యుడు. వీళ్ళు వెలగాలి. సో ఏ వాళ్ళు క్రమశిక్షణ, పట్టుదల. సో వీళ్ళకి ఎలా అంటే నీతి, నిజాయితీ, ఆత్మాభిమానం. ఇప్పుడు ఎలా అంటే ఒక పని చెప్పాము, అతను వదిలేయాలి ఎలా చేయాలో పని. ఈ పని ఇలా చెయ్యి, ఇలా వెళ్ళు, ఇలా కూర్చో, నువ్వు ఇలా టైప్ చేయి అంటే వాడికి నచ్చదు. ఏ వాడికి ఇండిపెండెన్స్ కావాలి, వాళ్ళ క్రియేటివ్ మైండ్ ఉంటుంది. సో ఇట్స్ బ్యాలెన్స్డ్. ఇలా గుడి గోపురంలా ఉంటుంది. ఆకాశం శక్తుల్ని, పంచభూతాల శక్తుల్ని తీసుకుని లెటర్ ఏ లెటర్. అండ్ కాళ్ళు కూడా 2 కాళ్ళు భూమి మీద బాగా ఇలా బాగా ఉండే లెటర్స్ 4, 5 AKNR ఈ లెటర్సే. ఇంత 26 లెటర్స్ లో బలంగా పాతకపోయే లెటర్. అంటే వన్స్ దే స్టార్ట్ దేర్ జర్నీ దే విల్ నాట్ స్టాప్ వెన్ ద నంబర్ ఇస్ గుడ్. లైక్ అమితాబ్ బచ్చన్, బచ్చన్ అన్న అమ్మి అన్న పడిపోతాడు. అమితాబ్ బచ్చన్ లో తిరుగులేని 80+ ఏళ్ళు, ఇప్పుడు కూడా సంవత్సరానికి ఎన్నో కోట్లు గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నారు. అదానీ గ్రూప్, అంబానీ గ్రూప్, యాపిల్, అపోలో హాస్పిటల్స్, ఒక హాస్పిటల్ 2, 3, 4, ఈరోజు 100 హాస్పిటల్స్, అపోలో ల్యాబ్స్, అపోలో ఫార్మసీస్. ఈ ఏతో స్టార్ట్ అవడం వల్లే ఈ శక్తి. సో ఏతో ఏదున్నా ఏషియన్ పెయింట్స్ కావచ్చు. సో ఇక్కడ హైయెస్ట్ వచ్చి అదానీ గ్రూప్ అండ్ అంబానీ గ్రూప్. సో కంపెనీస్ వైజ్ తీసుకుంటే యాపిల్. సో ఇది ఒక దేశం జీడిపినే షేక్ చేసే కంపెనీ యాపిల్. కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్. సో ఏ అనేది ఒక బలమైన శక్తి. పేరులో ఎన్ని ఏలు ఉంటే అంత దైవ బలం. సో హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఏస్ వచ్చి నందమూరి తారక రామారావు గారి పేరులో ఉన్నాయి. నెక్స్ట్ అక్కినేని నాగేశ్వరరావు గారిలో ఉన్నాయి. నన్ను అక్కినేని నాగార్జునలో 4 ఏళ్ళు ఉన్నాయి. 2 ఏళ్ళున్న నరేంద్ర మోడీ PM, 2 ఏళ్ళున్న అల్లు అర్జున్ జాతీయ అవార్డు విన్నర్. సో ఎన్ని ఏళ్ళు ఉంటే, అందుకే మేము ఆశీర్వాదులో ముందు ఒక ఏ మధ్యలోకి పెట్టి 4 ఏళ్ళు చేసాము, 25వ నంబర్ పెట్టాం. సో ఏ ఇస్ నంబర్. ఏతో స్టార్ట్ అయ్యి పేరు ఏతో ఎండ్ అయితే దైవబలం ఎక్కువ. లైక్ అమెరికా. సో స్ట్రాంగ్ కంట్రీ అండ్ ఇట్స్ గ్రోయింగ్ వెరీ వెరీ ఫాస్ట్. ఎవరన్నా జాబ్ అంటే మనం చైనాకో, ఆఫ్ఘనిస్తాన్కో, పాకిస్తాన్కో, భూటాన్కో, నేపాల్కో ఇష్టపడం. ఫస్ట్ చాయిస్ అమెరికా. నెక్స్ట్ UK, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సమ్ అదర్ కంట్రీస్. సో ఏ ఇస్ ఏ లెటర్ అట్రాక్టింగ్, హార్డ్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ క్రియేటివ్ మైండ్. వీళ్ళకి ధైర్యం ఎక్కువ, భయపడరు. 10 మంది వెనకడుగేసినా ధైర్యంగా ముందడిగేసేవాడే ఏవాడు. సో అందుకే హీరోల్లో అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అక్షయ్ ఖన్నా, ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్, తమిళ్లో అజిత్. యాక్సిడెంట్ అయినా మళ్ళా పోయి Formula 1 రేస్ తోలుతాడు అజిత్. ధైర్యం ఎక్కువ. సో వీళ్ళేమంటే ఒక స్టేజ్ వచ్చాక పడిపోతామన్న భయంతో ఇంకా కష్టపడతారు. సెటిల్ అయిపోయినాం, కోట్లు ఉన్నాయి. అంబానీ కూడా బాగున్నాయి, గంటకు 90 కోట్లు ఉండొచ్చు కదా. దే వర్క్ వెరీ హార్డ్. సో దిస్ ఏ హ్యాస్ గాట్ క్రియేటివ్ మైండ్. వీళ్ళు వ్యాపారంలో బాగా రాణిస్తారు. జాబ్స్లో వీళ్ళు రిస్ట్రిక్టెడ్ ఉంటారు. అంటే కమాండింగ్ పొజిషన్స్లోనే ఉంటారు, IAS, IPS ఇట్లా. బట్ లైక్ ఇండియా నంబర్ 2 అమిత్ షా, నరేంద్ర మోడీ తర్వాత ఏనే అమిత్ షా. సో నంబర్ 2లో ఉన్నారు, స్ట్రాంగ్ పొజిషన్స్లో ఉన్నారు. వీళ్ళు ఎలా ఉంటారంటే ఒక సక్సెస్ వచ్చాక ఆగిపోరు. దే వాంట్ టు మెయింటైన్ దర్ సక్సెస్. అందుకే చాక్లెట్ యాడ్ నుంచి బాత్రూమ్ యాడ్ వరకు బోర కుట్టుకొని చూసేది అమితాబ్ బచ్చన్ని. చిన్నపిల్లలా కలిసిపోతాడు, పెద్దోళ్ళ కలిసిపోతాడు. సో ఏ వాళ్ళకి ఆయుష్ ఎక్కువ, సూర్య భగవాన్ దీవెనల వల్ల నిజాయితీ ఎక్కువ, పట్టుదల ఎక్కువ. దే కెన్ డూ బిజినెస్ ఫ్రమ్ పిన్ టు ప్లేన్. వ్యాపారంలో అయితే వీళ్ళకి అడ్డే లేదు అండ్ వీళ్ళకి ఎదురే లేదు. సో వీళ్ళు యూజువల్గా ఎలా అంటే ఇంపోర్ట్స్,
ఎక్స్పోర్ట్స్, గోల్డ్ బిజినెస్, డైమండ్ బిజినెస్. సో ప్రశాంతంగా వ్యాపారం జరిగే ప్రతి ప్లేస్లో ఏ వాడు ఉంటాడు. ఓకే. సో గోల్డ్ షాప్స్ అంటే సైలెంట్గా కొనుక్కొని పోతారు, అవును. బిల్ కూడా బార్గెన్ చేయరు. అవును. సో అండ్ దే కెన్ డూ గుడ్ థింగ్స్ ఇన్ పాలిటిక్స్. సినిమా ఫీల్డ్లో కూడా ఏ వాళ్ళు వెళ్తారు. అండ్ అమ్మాయి అని అబ్బాయి కానీ క్వాలిటీ సేమ్. ఓకే. ఇక్కడ డిఫెక్ట్స్ ఏంటి? అవును. ఏ ఉండి 6 అక్షరాలు ఉంటే ఓకే. ఇది మరణం. ఓ. ఓ ఏకి కూడా లిమిటేషన్స్ ఉంటాయి కదా. ఎక్కడ పడితే అక్కడ మనము మందుల షాప్కి ఏదో మందు ఎత్తి నోట్లో వేసుకోవడానికి లేదు. అవును. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏతో 6 అక్షరాలు అనిత. ఉమ్. నేను ఏతో స్టార్ట్ అయ్యి ఏతో ఎండితే బాగుందని చెప్పాను. ఉమ్. బట్ 6 అక్షరాల్లో 8 అక్షరాల్లో ఫెయిల్యూర్స్. ఓకే. ఏ అంటే ఒకటి నానా, ఒకటంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడు. 6 అంటే శుక్రుడు. ఓకే. శుక్రుడికి పడదు, డిషం డిషం. ఉమ్. సో 6 అక్షరాలు అనిత, ఉమ్. దిల్ రాజు గారి భార్య, ఉమ్. చాలా చిన్న ఏళ్ళు చనిపోయింది. అవును. అనన్య అనే ఒక డాక్టరు హంపికి వెళ్ళింది, ఉమ్. చాలా మంచి అమ్మాయి, మంచి డాన్సరు. సో తుంగభద్రలోకి ఆమె ఈత కొడదామని దూకింది, ఉమ్. ప్రమాద శాతం ఆమె చనిపోయింది. అనన్యాలు కూడా 6 అక్షరాలు. ఓకే. రీసెంట్గా ఒక తల్లి అంజలి ఉమ్. కూతురిని వేరే అబ్బాయితో ఎక్కువ మాట్లాడదు, 15 ఏళ్ల కూతురు, 15 ఏళ్లే. ఉమ్. ఈ అమ్మాయికి 18 ఇయర్స్ లవరు. ఈ అమ్మాయి పేరు అంజలి, తల్లి. ఉమ్. అంజలిలో ఏ 6 అక్షరాలు, ఓకే. 1-6 డిస్ట్రక్షన్. ఓకే. ఈ బిడ్డ ఆ లవర్తో మాట్లాడి వీళ్ళిద్దరు కలిసి ఆ తల్లిని చంపేశారు. అవును. సో ఇలా నేను చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే లైక్ అపర్ణ, ఈ పేర్లన్నీ కూడా అఖిల, ఏతో పేరును కూడా మీ అదృష్టం. బట్ 6 అక్షరాల్లో ఉంటే ఉమ్. అన్హ్యాపీ ఎండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఓకే. ఆర్ గెటింగ్ కిల్డ్. ఓకే. 8 లెటర్స్లో ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్. ఉమ్. సో ఈ ఏ లెటర్ వాళ్ళు గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ వాడకూడదు. ఓకే. వీళ్ళు వెలగాలి అంటే ఉమ్. ఎల్లో, ఆరెంజ్, బ్లూ ఓకే. వీళ్ళు వెలుగుతారు. ఆ డ్రెస్సులు వేసుకుంటే అసలు తిరుగులేదు. ఉమ్. ఈ ఏ లెటర్ వాళ్ళు ఆదివారం పూట సూర్య నమస్కారాలు చేసుకుంటే, ఉమ్. వీళ్ళకి అధిపతి సూర్యుడు కాబట్టి, అవును. సో ఆదివారం వీలైతే ఒక ఇద్దరికి ఒక 2 ఇడ్లీ ఒక వడ ఉమ్. దానం. ఆదివారం పూట వీళ్ళు మద్యం సేవించకూడదు. ఓకే. సో మనకి ఎలా అలవాటు అయిందంటే ఆదివారం చికెన్, మటన్ అలవాటు అయింది. ఉమ్. ఈ ఏ లెటర్ వాళ్ళు ఆదివారం తినకుండా దాన్ని షిఫ్ట్ చేసుకొని ఇంకొక రోజు, ఓకే. ఎందుకంటే వీళ్ళకి అధిపతి సూర్యుడు, ఉమ్. సూర్యుడికి ఆదివారం తినడం ఇష్టం లేదు, ఓకే. డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఓకే. సో సండే చికెన్, మటన్, మద్యపానం ఉమ్. సేవించకుండా వీళ్ళు సూర్యుడికి 2 నిమిషాలు నమస్కారం చేసుకోగలిగితే వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఓకే. సో ఏ లెటర్ వాళ్ళు బి లెటర్తో ఫ్రెండ్షిప్ చేయకపోతే మంచిది. ఓకే. ఏ లెటర్ కెన్ మ్యారీ 1 మోర్ ఏ లెటర్, ఉమ్. జే లెటర్, వై లెటర్, ఎస్ లెటర్. ఉమ్. కంప్లీట్గా యూ లెటర్, వి లెటర్తో మ్యారేజ్ చేసుకోకుండా, పి లెటర్, హెచ్ లెటర్తో మ్యారేజ్ చేసుకోకుండా అంటే వీళ్ళు సేఫ్. ఓకే. ఒక తెలంగాణలోనే ఒక ఏ లెటర్ అమ్మాయి, ఉమ్. అమృత అనుకుంటా, షీ మ్యారీడ్ 1 పీ లెటర్ బాయ్. ఓకే. 1 ఇయర్లో దట్ బాయ్స్ హెడ్ వాస్ కట్. ఓకే. తల నరికేశారు ఈ పేరెంట్స్. అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ వీళ్ళిద్దరికి ప్రాబ్లం కాదు, ఉమ్. ఏకి పీకి మ్యారేజ్ చేసినప్పుడు చుట్టూ ఉండే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, ఓకే. అన్హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి. సో బెటర్ విల్ అవాయిడ్ ద బ్యాడ్ నంబర్స్. ఓకే. సో ఏ లెటర్ వాళ్ళు బిజినెస్ చేస్తే తిరుగులేదు. ఉమ్. అండ్ వీళ్ళు లాంగ్ జర్నీస్ 6-15-24లో, ఉమ్. 8-17-20 చేయకపోతే, ఉమ్. ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఈ డేట్లో చేసుకోకపోతే మంచిది. వీళ్ళు లక్కీ నెంబర్ 1. ఓకే. సో 1-10-19-28లో ఏమైనా చేసుకోవచ్చు. ఉమ్. వీళ్ళు రూబీ ఓకే. అంటే ప్రతి ఒక్కరికి డేట్ ఆఫ్ బర్త్ లెటర్ బట్టి ఒక స్టోను, ఉమ్. నేము అండ్ డిస్నీ ప్రకారం 2 స్టోన్స్. Okay. అంటే ఐఎమ్ సజెస్టింగ్ 3 లక్కీ స్టోన్స్. ఓకే. 1 ఈస్ ఓన్లీ ఫర్ మనీ. ఓకే. ఉత్త డబ్బు ఏం చేసుకోవాలి నాన్న? ఉమ్. డబ్బు ఫుల్ ఉంటుంది, ఉమ్. రేపోయిలో గండం ఉంటుంది, ఉమ్. యాక్సిడెంట్స్ ఉంటాయి, కోర్టు కేసు ఉంటాయి. ఏముంది? అవును. డబ్బు ఉండాలి, ఉమ్. మంచి రిలేషన్స్ ఉండాలి, ఉమ్. లాంగ్ లైఫ్ స్పాన్ ఉండాలి. Okay. సో 1 స్టోన్ ఫర్ మనీ, 1 స్టోన్ ఫర్ హెల్త్, ఓకే. 1 ఫర్ లాంగ్ లైఫ్. అంటే మేము బ్రహ్మ మన తలరాతిని 3 తలలతో రాశాడు. అవును. సో మనం పెళ్ళిలో 3 ముళ్ళు, పెళ్ళినాక 3 రాత్రులు. సో 3 రత్నాల ట్రిపుల్ లాకెట్ వేసుకున్నప్పుడు మనం ఒంట్లో దైవశక్తి దూరి, చేతిలో వేసుకోకూడదు, మెడలోనే. ఓకే. చేతిలో వేసుకొని మనం చికెన్లు, మటన్లు సేవించడం, ఉమ్. స్టోన్ పవర్ తగ్గిపోతుంది. Okay. అందరు చూడడం కూడా దిష్టి. ఉమ్. సో మెడలో ఉండాలి. మెయిన్గా స్టోన్ ఇప్పుడైతే అవుటర్లు చెప్తున్నాను, రూబీ ఉమ్. మోర్ దెన్ 3 క్యారెట్స్. సిల్వర్లో, ఓకే. గోల్డ్లో వద్దు, సిల్వర్ ముద్దు. ఉమ్. సిల్వర్లో ఏమంటే ప్రశాంతత, గర్వం ఉండదు. గోల్డ్ వేసుకుంటే గర్వము, ఉమ్. దిష్టి. ఓకే. సో వీళ్ళకి ఈ ఏ లెటర్ వాళ్ళకి ఒక 6 లెటర్స్లో 8 లెటర్స్లో పేరు లేకుండా, గ్రీన్ బ్లాక్ వాడకుండా ఉంటే వీళ్ళని ఆపే శక్తే లేదు. వీళ్ళు యాక్చువల్ చెప్పాలంటే
ప్రపంచాన్ని జయించడానికి పుట్టిన వాళ్ళు, ఓకే. గొప్ప పుట్టుకున్న వాళ్ళు. రైట్ సార్. ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు ఎలా సంప్రదించాలి మరి మిమ్మల్ని? నాన్న నేనైతే మన క్లయింట్స్ అందరికి కూడా ఫస్ట్ అసలు మీ పేరులో ఏముందో తెలుసుకోండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. మీరు వాట్సాప్ చేస్తే 24 hours కాబట్టి వాట్సాప్ పెట్టి వెంటనే కాల్ ఓకే. చేసాను చూసుకోలేదు. సో దయచేసి కాల్స్ చేయొద్దండి, రిప్లై పెట్టద్దండి. 24 hours రిప్లై ఇస్తాను. ఇలా అయితే ఎవరు, ఎందుకంటే మా ఆఫీస్ 38 years ఆఫీస్. మేము 2002లోనే డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చాము. ఆయన అద్రిందయ చంద్రం, టాటా బిర్లా, లైలా, ఎమ్మగొల్ల మళ్ళా మొదలైంది. చంద్రనాథ్ బొమ్మనా సిస్టర్ డమరుకం పెద్ద డైరెక్టర్ ఆయన. సో బోయపాటి సీన్కు 2006లో శ్రీవాస్ గివెన్ టు లాట్ ఆఫ్ టాప్ శేఖర్ మాస్టర్, ఆల్ అవర్ క్లయింట్స్. ప్రతి ఒక్కరు బాగుండాలి, పేర్లో బలం తెలుసుకోవాలి. బాగలేని వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. పర్సనల్ కలవలేము, యూ కెన్ టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము క్లియర్గా రాంగ్ ఉందా లేదా చెప్తాం. రాంగ్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటే ద బెస్ట్ ఇవ్వగలం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న.